బెంగళూరు నగరంలో సొంత కారు ఉన్నవారికి, ఇంటి ముందు రోడ్డుపై పార్క్ చేసే అలవాటు ఉన్నవారికి అధికారులు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇకపై ఇంటి ముందు రోడ్డుపై కారు పార్కు చేయాలన్నా సరే ఏడాదికి ₹1,000 ఫీజు కట్టాల్సి రావచ్చు. గ్రేటర్ బెంగళూరు అథారిటీ పార్కింగ్ రూల్స్ 2026 పేరుతో కొత్త నిబంధనల ముసాయిదాను తీసుకువచ్చింది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపివేయడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతుండడం, నడిచేవారికి ఫుట్పాత్లు కూడా దొరక్కపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త రూల్స్ ప్రకారం రోడ్లపై వాహనాలు పార్క్ చేయాలంటే ఏటా డబ్బులు చెల్లించి రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ తీసుకోవడం తప్పనిసరి కానుంది. ఈ నిబంధనల ప్రకారం కార్ల సైజును బట్టి పర్మిట్ ఫీజులు నిర్ణయించారు. చిన్న హ్యాచ్బ్యాక్ కార్లకు ఏడాదికి ₹15,000, సెడాన్ కార్లకు ₹20,000, పెద్ద ఎస్యూవీ కార్లకు ఏకంగా ₹25,000 వరకు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఇక్కడే అధికారులు ఒక ఊహించని మెలిక పెట్టారు. నిబంధనల ప్రకారం తమ అపార్ట్మెంట్లో లేదా ఇంట్లో కనీస పార్కింగ్ స్థలం ఉన్నవారికి మాత్రమే ఈ రోడ్డు పార్కింగ్ పర్మిట్ ఇస్తారు. అంటే అసలు ఇంట్లో పార్కింగ్ ప్లేస్ లేని వాళ్ళు బయట రోడ్డుపై పార్క్ చేసుకుందామన్నా ప్రభుత్వం నుంచి పర్మిట్ దొరకదు. పర్మిట్ లేకుండా రోడ్డుపై వాహనం నిలిపితే అది చట్ట విరుద్ధం అవుతుంది కాబట్టి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు వేస్తారు. అంతేకాకుండా ఈ పర్మిట్ తీసుకున్నంత మాత్రాన నగరంలో ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడానికి వీల్లేదు. మన ఇంటికి నడిచి వెళ్లే దూరంలో పార్కింగ్ కోసం కేటాయించిన రోడ్లలో మాత్రమే వాహనాన్ని నిలపాలి. ప్రధాన రహదారులపై అస్సలు పార్కింగ్కు అనుమతి ఉండదు. కేవలం ఇతర వీధుల్లోనే, అది కూడా ట్రాఫిక్ కోసం 6 మీటర్ల రోడ్డు, నడవడానికి రెండు వైపులా 1.8 మీటర్ల ఫుట్పాత్ ఖాళీగా వదిలిన తర్వాతే పార్కింగ్కు స్థలం ఇస్తారు. ఈ పర్మిట్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ చేసుకుని మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ రూల్స్ ఇంకా ముసాయిదా దశలోనే ఉన్నాయి. ప్రజల అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.